పిచ్చెక్కిపోతారు అసలు, Exciting. వైల్డ్ అయిపోతారు చూడండి. Exciting. మెంట్లో చేస్తుంది మీకు అసలు. మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జరీ. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జరీ. ఇంట్లో ఎవరు లేరన్నా అసలు ఆ మార్విక్ మారుతి అదేమంటారు, మార్విక్ మారుతి అంటున్నారు. ఆడు మమ్మల్ని మడత పెట్టేశాడు. లక్ష్మికి వెళ్ళి నాకు బూతులు మాట్లాడదని ఆగుతున్నా. పుస్తకాలు తేవట్లేదు నువ్వు. పారిపోతున్నప్పుడు పుస్తకాలు చంపేస్తారు. ఆడు ఆడి అసలు ఏ ధైర్యంతో చెప్పాడు అన్న మొత్తం కొల్ల చేయాలండి కొల్లా లక్ష్మికి వెళ్ళి. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే పాటలకు లేచి వెళ్ళిపోతున్నారు. ఆ సెకండ్ హీరోయిన్ ఏంటన్నా అసలు వీళ్ళని ఎందుకు వస్తాడో ఎందుకు పోతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఊరుకో, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. అరే ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురండి రోయ్. మ్యాట్నీకి ఫస్ట్ షోకి మనమే టికెట్లు కొనాలి. మనమే రవి ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. మామూలుగా లేదు సార్, బేపచ్చంగా ఉంది సార్. ఏంటి 100 రోజులు చెప్తున్నారా? అంటే మన ముందు 200 డేస్ కూడా చెప్తున్నారు సార్. మన ముందు చెప్పడం అంటే వెనకాలకు తగ్గిందా? అంటే తగ్గడం కాదు సార్, మ్యాట్ని కూడా చూసేసి ఎంత డిజాస్టర్ చెప్తాను సార్ మీకు. అన్నా ఎవడన్నా ఇడ్లీయా? సార్ పొరపాటున ఏదైనా థియేటర్ దగ్గర వెళ్ళాలనుకుంటున్నారేమో సార్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు. కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? నువ్వు ప్రశాంతంగా ఎలారా కూడు తింటున్నావు? భయంగా ఉందిరా, నిద్ర పట్టట్లా. మీరు ఫిక్స్ చేసేదానికి టోల్స్ ఉంటావు, బుకింగ్ తీసుకుని రూల్ ఉంటావు. పాన్ ఇండియా ప్రవాస్ గారి రూల్ మాత్రం సార్ వేస్ట్, 500 రూపీస్ వేస్ట్. మళ్ళీ అంత రాకండి, అది పెట్టిండేది వేస్ట్ ఫిలిం, వేస్టెడ్ వర్స్ట్ ఫిలిం ఇది. సినిమా అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. పండగ పొంగల్ పండగ ప్రవాస్ పండగ రాజస్థ పండగ ప్రవాస్ పండగ పొంగల్ పండగ. సూపర్, సీరియస్లీ చాలా బాగుంది. కొత్తగా చూసాం ప్రభాస్ ని. నువ్వు అబద్ధాలు ఆడతావా అన్న? నిజం చెప్పరా. ఆడతాను. అబద్ధం కొంచెం డిఫరెంట్ గా ఉంది, బట్ చాలా బాగుంది. థాంక్యూ. బాగా సాటిస్ఫై అవుతారా? ఖచ్చితంగా సూపర్ గా. ఓకే, థాంక్యూ. ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసల్ 20 లక్షల రూపాయలు.